సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో సిఐడి పోలీసులు ఐపీసీ 1960లోని సెక్షన్ 420, 409, 120B కింద శిక్షించడానికి వీలుగా నమోదు చేసిన క్రైమ్ నెంబర్ 21/2024 కేసులో అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆయన విచారణలో పాలు పంచుకుని సహకరించండి, వాళ్ళు అడిగితే విచారణకు అడిగితే హాజరవ్వండి అని కోర్టు ఆదేశించింది. ఇవాళ పత్రికలు ఏం రాస్తాయంటే ఈనాడు జ్యోతి, మద్యం కేసు దర్యాప్తుకు మిథున్ రెడ్డి పూర్తిగా సహకరించాలి, ఆయన ముందస్తు బెయిల్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశం. ఇది అంటే విచారణకి హాజరు కాకుండా మినహాయించడం ఏవి ఉండదు ఎప్పుడు కూడా. చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది, మీరు విచారణకు సహకరించండి, అట్ ద సేమ్ టైం దాని గురించి వేరే మాట్లాడబాకండి బయట, అలాగే ఆయనకి సంబంధించి సహకరించండి అనినే కదా బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డికైనా అంతే కదా ఇచ్చింది. అప్పుడేం చంద్రబాబుకి బెయిల్ పూర్తిగా స్వేచ్ఛ, అదే ఇప్పుడు వచ్చేటప్పటికి మిథున్ రెడ్డికి పూర్తిగా సహకరించాలి మద్యం కేసు దర్యాప్తులో. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సహకరించాలని హెడ్డింగ్ పెట్టారా? లేదు కదా. మనకి వార్త ఎలా కావాలంటే వార్తల్ని చంపేస్తున్నారు. ఇక్కడ వార్త చచ్చిపోతుంది. యాక్చువల్గా కేవలం మన ప్రయోజనాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా, మనం భుజానేసుకున్న పత్రికల కోసం, మనం భుజానేసుకున్న పార్టీలకు అనుకూలంగా వాస్తవ వార్తలు కూడా పక్కన పెట్టేసేటటువంటి కాన్సెప్ట్ అయింది. మిథున్ రెడ్డిది యాక్చువల్గా పెట్టినటువంటి కేసు లిక్కర్ కుంభకోణం కేసులో హైకోర్టులో ఏం చెప్పారు, మా దగ్గరే ఇంకా అతని మీద అసలు ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదని చెప్పారు. వీళ్ళు తెలివితేటలేంటి, మొన్నటిదాకా పార్లమెంట్ నడుస్తుండగా అరెస్ట్ చేయాలంటే సమస్య అవుతుంది కాబట్టి ఆగారు. అందుకని ఈలోపుగానే తను కోర్టుకు వెళ్ళడం నడిచింది. హైకోర్టు వచ్చేటప్పటికి తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఇచ్చేసింది అవకాశం. ఇక్కడ బేసిక్గా ఇప్పటిదాకా అతని మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ కేసులో అరెస్ట్ చేయగలిగారు, కానీ ఆరోపణలు ఎన్ని పుంకాలు వచ్చినాయి. 11 నెలలు అయింది కదా. ఏ ఇష్యూలో ఉంది అంటే ప్రాథమిక ఆధారాలు కాదు, మనం పేపర్లో రాస్తాం, ఆ రాసినటువంటి వాటిది నిజమని నమ్మిస్తాం, దానికి అనుగుణంగా 4 కేసులు పెడతాం, ఆ తర్వాత వచ్చేటప్పటికి లేదు. అసలు సమస్య ఎక్కడొస్తుంది అంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్పించి రియల్ కోణంలో చూడటం. రియల్ కోణంలో అయితే ఆధారాలు సేకరించవచ్చు కదా. మదనపల్లి ఫైల్స్ అయిపోయింది, రోడ్డు ఆక్రమించుకోవడం అయిపోయింది, అడవులు ఆక్రమించుకోవడం అయిపోయింది, ఎర్రచందనం అయిపోయింది, ఇప్పుడు లిక్కరు. దేంట్లో ఒక్క దాంట్లోనన్నా సరైనటువంటి చర్య ఉందా అంటే లేదు. పేపర్లో రాస్తారు, తర్వాత పోలీసులు కేసు పెడతారు, ఆ తర్వాత దానికి అనుగుణంగా మాట్లాడతారు, ఫైనల్గా వచ్చేటప్పటికి చివరికి అక్కడ స్టే వచ్చిందంటే కోర్టు స్టేలతో బతికిపోయాడని చెప్తారు. ఇది ఒక మానసిక సంతృప్తికరమైనటువంటి ఆట. తెలుగుదేశం శ్రేణులకు కూడా నచ్చట్లేదు ఇది. ఎందుకు లోపలేసేయట్లేదని చెప్పి తెలుగుదేశం అధినాయకత్వాన్ని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలా, ఆధారాలు కదా ముఖ్యం.